హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నాగమణి రెడ్డిస్ ఛానల్. ఈరోజు మీకు నేను 10 రూపాయలతోటి 100 రూపాయలు విలువ చేసేటువంటి హ్యాండ్ వాష్ తయారు చేయాలని చూపిస్తున్నానండి. అవి కూడా పనికిరాని వేస్ట్ ముక్కలు, సబ్బు ముక్కలతోటి. మనకి చివర్లో మిగిలిపోయిన ముక్కల్ని, అరిగిపోయిన ముక్కల్ని పడేస్తూ ఉంటాం కదా, వాటితోటి హ్యాండ్ వాష్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో, అవి ఇంట్లో ఉన్న పదార్థాలేను. మనకి కొంచెం రోజ్ వాటరు, అలాగే కొంచెం డెటాలు, కొంచెం గ్లిజరిన్ బదులు కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు. ఎంత సులభంగా చేయొచ్చో, దీనికోసం ఏమేమి కావాలో ఒకసారి చూడండి. చాలా బాగా పనిచేస్తుందండి ఇది. మనం ఖర్చు పెట్టిన దానికన్నా ఎంతో ఎక్కువ వాల్యూ కాబట్టి ఈ ఎండాకాలంలో, ఈ వర్షాకాలంలో, చలికాలంలో అన్ని వేళల్లా కావాల్సినటువంటి ఈరోజు మీ అందరికీ నేను పనికిరాని సోపులతోటి, ఇలాంటి సబ్బులు మనకు ముక్కలన్నీ మిగిలిపోయి పడేస్తూ ఉంటాం కదా, పనికిరంతా వాడేసినాక చివరి ముక్కలు వాడలేక పక్కన పడేస్తూ ఉంటాం. ఇలాంటి ముక్కలు ఖరీదు పెట్టి కొనుక్కొని కూడా పడేస్తూ ఉంటాం కాబట్టి ఈ ముక్కలతోటి మనకి చాలా యూజ్ఫుల్ ఒక వస్తువు తయారు చేస్తాను. అందులో ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లో మనం అందరం వాడుకుంటూ ఉన్నది హ్యాండ్ వాష్. కంపల్సరీ హ్యాండ్ వాష్ చేసుకుంటే హైజీన్గా ఉంటేనే రోగాల బారిన పడకుండా ఉంటామని అందరికీ తెలుసు కదండి. ఇలాగా మనం హ్యాండ్ వాష్ తెచ్చుకోవాలి అంటే 100 రూపీస్ 200 లేనిది మనం కొనుక్కోలేం. కానీ ఇలా మిగిలిపోయిన సబ్బు ముక్కలతోటి 10 రూపాయల ఖర్చుతోటే మనం 100 రూపాయలు విలువ చేసేటువంటి హ్యాండ్ వాష్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇవాళ చూద్దాం. ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది కాబట్టి ఇది ఎలా చేస్తానో, ఎంత యూజ్ఫుల్లో చివరి దాకా చూడండి. ఇప్పుడు ముందుగా మనం వీటన్నిటిని కూడా చక్కగా తురుముకోవచ్చు. తురుముకునే పద్ధతి ఒకటి ఉంటుంది. తురుముకోకుండా ఇవన్నీ ముక్కలు చేసుకొని వేడి నీళ్ళలో వేసి మిక్సీలో వేసేసుకున్నా కూడా స్మూత్ పేస్ట్ వస్తుంది. అన్ని సబ్బుల్ని చక్కగా తురిమేసుకున్నాను. వీటిల్లో చూడండి, ఒక్కొక్క రంగు ఒక్కొక్కటి ఉంది. ఇది వైట్, ఆరెంజ్, ఇదేమో డెటాల్ సోప్ అండి, ఇది మెడిమిక్స్ సోపు, అలాగే ఇది రెక్సోనా సోప్ లాంటిది, ఇలాగా ఇది చింతాల్ సోపు, ఇది లక్స్ సోప్ ఉందండి. అన్ని సబ్బుల ముక్కలు జనరల్గా మనం ఒక్కొక్కరికి, ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఒక్కొక్కరికి ఇష్టమైనది ఒక్కొక్కరు వాడుతూ ఉంటాం కదా, అన్ని ముక్కలు మిగిలిపోయినాక అలా పడేస్తూ ఉంటాం. ఈ ముక్కలన్నిటినీ ఇప్పుడు దీంతో చక్కగా తురిమేసేసుకున్నాను. సన్నగా తురిమి, ఇంకా దీనికి ఏమేమి కావాలి అంటే మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కొంచెం డెటాలు, అలాగే గ్లిజరిన్ అండి. ఒకవేళ గ్లిజరిన్ లేదనుకోండి కొంచెం కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం రోజ్ వాటరు. ఇవి ఎందుకు వాడుతున్నాను అంటే, మనకి ఇవన్నీ వాడటం వల్ల చేతులకి రఫ్గా లేకుండా స్మూత్గా ఉండడానికి, అంటే మాయిశ్చరైజర్గా చేతులు రఫ్ లాగా రాకుండా ఉండడానికి ఇవి కూడా కొంచెం కొంచెం వాడతాం. అది ఎలా మనం లిక్విడ్ సోప్ చేయాలో చూపిస్తాను. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టేసుకుందాం. దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసేసి, ఇప్పుడు ఇవి 5-6 స్పూన్లు వచ్చినట్టునండి, ఇదంతా వేసేసుకొని బాగా కలిపేద్దాం. ఇలా కలుపుతూ ఉంటే ఈ నీళ్ళల్లో చిక్కగా లిక్విడ్ లాగా వస్తుందండి. ఇంకోలాగా కూడా తయారు చేసుకునేది ఇంకొక 2 ముక్కలు వచ్చినప్పుడు చూపిస్తానండి. దాన్ని వేరేలాగా కూడా చేసుకోవచ్చు. మిక్సీలో వేసేసుకొని ఇలా పొంగు రాకుండా కలుపుతూ ఉంటే ఈ నీళ్ళకి ఈ మనం తురిమిందంతా కూడా కరిగి లిక్విడ్ ఫామ్ అయిపోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఉడికించేస్తే, చక్కగా కలుపుతూ ఉడికేచేస్తే అదంతా కరిగిపోతుంది. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసినాక బెల్ దగ్గర ఆల్ అనేది క్లిక్ చేస్తేనే మీకు ఆల్ నోటిఫికేషన్స్ నేను పెట్టగానే వస్తాయండి. అవి చూసి సింపుల్ వంటలు, అలాగే సింపుల్ రెమెడీస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. లైక్ చేశాక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. 5 నిమిషాలు ఉడికించాక తీసాను. ఇదిగో చూడండి, ఇలా లిక్విడ్ ఫామ్ అయిపోయింది. దీనికి ఇంకా కొన్ని కలపాల్సినవి ఉన్నాయి. ఇలా చూడండి, మనం వేసిన 4 ముక్కల సబ్బుకే ఎంత అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం చక్కగా దీనిలో రోజ్ వాటరు, అలాగే గ్లిజరిన్ కలపాలి. గ్లిజరిన్ ఎందుకు అంటే, ఇది గట్టిగా అవ్వకుండా ఉండడం కోసం ఒక స్పూను, దీంతో ఒక స్పూను అంతా గ్లిజరిన్ కలుపుతాను. ఒక పెద్ద స్పూను గ్లిజరిన్ కలిపాము అంటే ఇది గట్టి పడకుండా ఉంటుందండి. సోప్ అన్నాక కొంచెం గట్టి పడుతూ ఉంటుంది. ఇలా అవ్వకుండా ఉండటానికి గ్లిజరిన్ కావాలంటే ఇంకొక కొంచెం వేసేసుకుందాం. గ్లిజరిన్ బదులు కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు అండి. గ్లిజరిన్ లేని వాళ్ళు చక్కగా ఇలా
తయారు చేసేసాను. తర్వాత మంచి మనకి బ్యాక్టీరియా లేదన్నా గోళ్ళల్లో అలా ఉన్న అవి కూడా పోవడానికి కొంచెం డెట్టాల్ కూడా కలుపుతున్నాను నేను. ఈ డెట్టాల్ వల్ల మనకి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ఇది సోపుల్లో బ్యాక్టీరియా నిధనం చేసేది ఉండకపోయినా గోళ్ళల్లో ఉన్న మట్టితో సహా ఇది తీసేస్తుంది. అలాగే మంచి సువాసన రావడానికి కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుందాం. రోజ్ వాటర్ కూడా చూడండి 2 స్పూన్లు వేసేస్తున్నాను. మంచి సువాసన వస్తూ ఉంటుందండి మనం చేతులకు రుద్దుకున్నప్పుడు. ఇది చూసారు కదా. ఇప్పుడు ఇదంతా మనం చక్కగా కలిపేసుకొని ఇలా ఖాళీ బాటిల్స్, మనకి అయిపోయిన బాటిల్స్ ఉంటాయి కదండి వాష్ చేసుకోవడానికి, అంతకుముందు చేసుకున్న బాటిల్స్లో, అలాగే ఈ మధ్య శానిటైజర్స్ వాడుతున్నాం కదా, ఈ శానిటైజర్ బాటిల్స్లో, ఇంకా అలాగే మనకి క్లీనింగ్కి తెచ్చుకునే బాటిల్స్లో, దేనిలోనైనా సరే స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. అది వాష్ బేసిన్స్ దగ్గర, వంటింట్లో, అలాగే ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టుకున్నాము అంటే మనకి ఎప్పుడైనా బయట నుంచి వచ్చినప్పుడైనా సరే ముందు హ్యాండ్ వాష్ చేసుకుని తర్వాత ఇంట్లోకి వచ్చేసేయచ్చు. ఇప్పుడు ఈ బాటిల్లో పోసేద్దాం. దీనిలో అన్నిటిలో ఇలా చక్కగా పెట్టేసేసుకొని పోసేస్తాను. ఇదండి ఇలా కొంచెం చూడండి చక్కగా తెల్లగా వచ్చింది. ఇలా అంతా చేతులకు రుద్దేసుకొని చూడండి, నురుగు కూడా వచ్చింది కదా. ఈ నురుగు కారణం కూడా మనం వేసినటువంటి డెట్టాలు, గ్లిజరిన్, సోప్ వల్ల. నురుగు కూడా చూడండి ఎంత వచ్చిందో. మనం కొనుక్కున్న దానికన్నా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ కలర్స్ కూడానండి మనం వేసుకున్న కలర్ని బట్టి, మనం సబ్బులు వాడే కలర్ని బట్టి వస్తుంది. ఇవన్నీ కలవడం వల్ల ఇలా వచ్చింది. చక్కగా మనం ఇలా వేసేసుకొని చక్కగా క్లీన్ అవుతుందండి. ఇలా మీరు కూడా 10 రూపాయల ఖర్చుతో మనకు పనికిరాని వస్తువులతోటి ఇలా తయారు చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మంచి మంచి వీడియోలు చూడాలి అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేశారు అంటే ఇలాంటి మంచిది చేసినప్పుడు చూడొచ్చండి ఎంబడే. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు, లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు. ఉంటాను ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.